ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. పల్నాడులో పచ్చ నేతలు పోలీసులు రెచ్చిపోతున్నారు. సాల్మన్ అనే దళిత వైఎస్ఆర్సీపీ కార్యకర్తను పచ్చ గూండాలు రాడ్లతో కొట్టి హత్య చేశారు. 6 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయాడు సాల్మన్. విచిత్రం ఏంటంటే దాడి చేసిన వారి మీద కాకుండా దాడికి గురైన సాల్మన్ మీద పోలీసులు కేసు పెట్టారు. సాల్మన్ హత్యకు నిరసనగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే పిన్నెల్లి గ్రామం నుంచి తెలుగుదేశం నాయకుల అరాచకాలతో వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఊరు విడిచి వెళ్లిపోయారు. సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి పిన్నెల్లి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా కాసు మహేష్ రెడ్డి సహా వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సాల్మన్ హత్య, పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఇవాళ అన్ని జిల్లాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆందోళనలు, నిరసనలు చేపడుతోంది. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ ది ప్రభుత్వ హత్యేనని ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని సీఐ వేధింపులతో వందలాది కుటుంబాలు గ్రామం బయటే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు టీజేఆర్ సుధాకర్ బాబు. భార్యకు అనారోగ్యం ఉందని తెలుసుకుని ఎలా ఉందో అని పరామర్శించడానికి ఆశగా వచ్చిన వ్యక్తిని దారుణాతి దారుణంగా చంపేశారు. చంద్రబాబు నాయుడు స్వతహాగా దళిత వ్యతిరేక భావాజలం కలిగిన రాజకీయ నాయకుడు. అతని రాజకీయ నాయకుడు అని చెప్పటం కన్నా కొన్ని వర్గాల కోసమే పుట్టినటువంటి నాయకుడు. ఆ వర్గాలు పెత్తందారి వ్యవస్థతో, కార్పొరేట్ శక్తుల యొక్క ఆర్థిక బలంతో గ్రామాలలో పేదవాడి మీద, బలహీన వర్గాల మీద, దళితుల మీద, మైనార్టీల మీద పెత్తనం చేయాలని తహతహలాడే శక్తులకు చంద్రబాబు నాయుడు నాయకుడు. పథకాలన్నీ ఆపేశాడు, వెలివేతలు చేస్తున్నాడు, దాడులు జరిపిస్తున్నాడు, సంఘ బహిష్కరణలు జరిపిస్తున్నాడు. చిట్ట చివరకు పండగ రోజుల్లో హత్య రాజకీయాలకు తెరలేపాడు. ఇక్కడేమో హత్యలు చేయించాడు, నారావారిపల్లి వెళ్లి ముగ్గులు వేయించుకుంటున్నాడు, పోటీలు పెట్టాడు, పిల్లలతో చక్కగా పోటీలు నిర్వహిస్తూ నవ్వుకుంటూ తుళ్లుకుంటూ కూర్చున్నాడు. నీకెలాగైతే మనవళ్ళు, మనవరాళ్లు, నీ కొడుకులు, నీ కుటుంబం ఉందో ఆ మందా సాల్మన్ కు కూడా కుటుంబం ఉంది చంద్రబాబు నాయుడు అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ హత్యకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ ముందు వరుసలో ఉండి రాష్ట్రంలోని జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నిటిలో అంబేద్కర్ విగ్రహం యొక్క సాక్షిగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మందా సాల్మన్ హత్యకు నిరసనగా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క దళిత వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమాన్ని ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జిల్లాలన్నింటిలో సాల్మన్ హత్యకు నిరసనగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ గుంటూరు నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, కవిత, పల్నాడులో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన తెలుగుదేశం గూండాలు బరితెగించి దాడులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పిన్నెల్లి గ్రామంలో అయితే మరీ రెచ్చిపోతున్నారు. దాదాపు వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరు ఈ గ్రామం విడిచి వెళ్లిపోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు దాడులు చేశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. సాల్మన్ కూడా అదే గ్రామం విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే 4 రోజుల క్రితం, అంటే ఈ నెల 10వ తేదీన భారీగా బాగా అనారోగ్యంగా ఉండటంతో ఆయన పలకరించడానికి వెళ్తే తెలుగుదేశం గోండాలు ఆయన తలపైన రాడ్డుతో కొట్టి అత్యంత దారుణంగా కొట్టడంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయాడు. అయితే కోమాలోకి వెళ్లిపోయిన సాల్మన్ పైనే పోలీసులు కేసు కట్టారు. 3 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కనీసం సాల్మన్ మృతదేహాన్ని పిన్నెల్లి తీసుకువెళ్ళడానికి కూడా అడ్డుకున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది. పూర్తిగా పోలీసులు నిన్న అడ్డుకోవడం జరిగింది. కాసు మహేష్ రెడ్డి రోడ్డుపైన బైఠాయిస్తే గానీ అనుమతి ఇవ్వలేదు. పూర్తిగా
ఇప్పటికీ వందలాది కుటుంబాలు, పిన్నెల్లి గ్రామానికి చెందిన వందలాది కుటుంబాలు పూర్తిగా బయటే ఉన్నాయి. వాళ్ళంతా కడసారి సాల్మన్ ని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తే వాళ్ళను కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. పూర్తిగా ఇది ప్రభుత్వ హత్యనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సాల్మన్ హత్యకు నిరసనగా ప్రభుత్వం అలానే పోలీసుల వైఖరికి నిరసనగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఇప్పటికే ఎస్సీసీఎల్ నాయకులు వస్తూ ఉన్నారు. మనతో సందీప్ ఉన్నారు. ఇలా ఏం చెప్పగలరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కూనీ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా బరితెగిస్తూ మనం చూసాం. నిన్న పిన్నెల్లిలో సాల్మన్ అనేటువంటి వ్యక్తి చాలా అమాయకుడు. ఆయన గతంలో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి కేసులు కూడా ఏ పోలీస్ స్టేషన్ లో నమోదై ఉండలేదు. అమాయకుడిని ఈ తెలుగుదేశం పార్టీ గూండాలు, రౌడీలు బరితెగించి హత్య చేసినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు కలత చెందినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఏ విధంగా బరితెగించారంటే కనీసం చనిపోయినటువంటి వ్యక్తిని గ్రామంలోనికి తీసుకొని వచ్చి కార్యక్రమం చేసుకునేదానికి, బరియల కార్యక్రమం చేసేదానికి కూడా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటా ఉందంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా అరాచకాలు సృష్టిస్తా ఉన్నారో. ఆ గ్రామంలో సుమారుగా 100 కుటుంబాలు ఆ గ్రామంలో నివసించేటువంటి పరిస్థితి లేదు. అంటే సాధారణ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 100 కుటుంబాలు బయటికి వెళ్లేటువంటి పరిస్థితులను వాళ్ళు సృష్టించారంటే రాష్ట్రం ఏ స్థాయిలో దళితుల మీద దాడులు జరుగుతా ఉన్నాయో, ఏ స్థాయిలో బలహీన వర్గాల మీద ఈ కూటమి ప్రభుత్వం ఈ రాక్షస పాలనలో ఏ విధంగా దాడులు జరుగుతా ఉన్నాయో కూడా మనం చూస్తా ఉన్నాం. నేను చాలా స్పష్టంగా వాడు తెలియజేస్తా ఉన్నాను. దళితులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడినట్టుగా చరిత్రలో లేదు. అతి త్వరలోనే ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ ప్రభుత్వానికి, ఈ కూటమికి దళితులు, బలహీన వర్గాలు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమవుతుందని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. 10 గంటల సమయంలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కవిత జరగనున్నాయి. అశోక్, థ్యాంక్ యూ. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. పల్నాడులో పచ్చ నేతలు, పోలీసులు రెచ్చిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, కవిత, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార పార్టీ కూటమి నాయకుల చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దారుణ హత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిందే మొదలు ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసుకుని ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించేటువంటి కార్యకర్తలు గాని నాయకుల్ని టార్గెట్ చేసుకుని అత్యంత దారుణంగా హతమారుస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే తాజాగా మళ్లీ పల్నాడు జిల్లాలోని పిన్నెల్లిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మందా సాల్మన్ అనేటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా టీడీపీ గోండాలు దాడి చేసి హతమార్చారు. గతంలో ఫలితాలు వచ్చిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి గుండాలు పిన్నెల్లి గ్రామం మీద ఎగబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరు కూడా గ్రామంలో ఉండడానికి వీల్లేదంటూ దాడి చేసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాదాపు 300 కుటుంబాలకు సంబంధించినటువంటి 1000 మంది పిన్నెల్లి గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. అందులో భాగంగానే సాల్మన్ కుటుంబం కూడా వెళ్లిపోయింది. అయితే మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటిని బాగు చేసుకునే కార్యక్రమంలో భాగంగా తొలుత వాళ్ళ సల్మాన్ భార్య గ్రామాన్ని చేరుకుని ఇంటిని బాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో ఆమె అనారోగ్యానికి గురైన నేపథ్యంలో తన భార్యను చూడటానికి సాల్మన్ తిరిగి గ్రామానికి వచ్చారు. అదే సమయంలో కాపు కలిసి సాల్మన్ ని టీడీపీ గుండాలు దాడి చేసి హతమార్చారు. మేము గ్రామంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా గ్రామంలోకి వస్తారు, ఇక్కడ ఊళ్ళో ఉండటానికి వీల్లేదంటూ గతంలో చెప్పాం కదా, అయినా సరే ఎందుకు వచ్చారంటూ కూడా అత్యంత దారుణంగా కిరాతకంగా హతమార్చినటువంటి పరిస్థితి. ఇది ఒకటే కాదు, పిన్నెల్లి గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు ఇప్పటికీ బిక్కుబిక్కుమంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉన్నటువంటి పరిస్థితి. ఒక్క పల్నాడు జిల్లాలోనే దాదాపు 2500 మంది ఇప్పటికీ ఇతర ప్రాంతాల్లో వెళ్లి తలదాచుకుంటున్నారంటే టీడీపీ నాయకుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే మొత్తం ఇప్పటి వరకు దాదాపు 550 మంది మీద నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసినటువంటి పరిస్థితి. సో అన్నిటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పిలిపించింది. ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలంటూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంది. కవిత.